సరే చోట అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆటోలో అతని చేతులతోటి కాళ్ళతోటి విచక్షణారహితంగా కొడుతూ అతని వృషణాలని కూడా బలంగా వాటిని చేయడం జరిగింది. దాంతో అతను అక్కడే స్పృహ తప్పి పడిపోయినాడు ఆటోలోనే. స్పృహ తప్పిన తర్వాత కూడా అతన్ని కాళ్ళతో విచక్షణారహితంగా తల మీద, చెస్ట్ మీద, కడుపులోను అట్లా తన్నడంతో కొట్టడంతో అతను దాదాపుగా చనిపోయే స్టేజ్కి వచ్చినాడు. అతన్ని తీసుకొచ్చి మన బాలనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి నర్సాపూర్ ఎక్స్ రోడ్ లో అక్కడ ఆటోలో తీసుకొచ్చి పడేసినారు. తర్వాత కూడా మళ్ళీ ఇంకా బతుకున్నాడేమో అని చెప్పేసి మళ్ళీ అతను చేతులతో కాళ్ళతోటి విచక్షణారహితంగా దాదాపుగా చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతనే వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. నైట్ 1 o'clock ఆ బాడీ 1-1:30 మధ్యలో ఆ బాడీ పడేసి వెళ్ళిపోయినారు. సో తర్వాత మనం ఆ క్లూస్ తీసుకొని ఒక ఆటో వచ్చిపోయిందని చెప్పేసి ఆ క్లూ కూడా మనకు దొరికింది. తర్వాత ఇతని ఫోటో, డిసీజ్డ్ ఫోటోని మనం విస్తృతంగా సోషల్ మీడియాలో తర్వాత లోకల్గా చూపించడంతో ఒక ఆటో డ్రైవర్ గుర్తుపడడం జరిగింది. తర్వాత అదంతా మనకి ఇప్పుడు దాకా మీరు చెప్పిందంతా కూడా అతను ఎవరు, ఎక్కడ ఉంటాడో, అతని ఫ్రెండ్స్ ఎవరు, ఏం జరిగింది మొత్తం విచారించి ఇవాళ వీళ్ళు నలుగురు తీసుకోవడం జరిగింది. ఇవాళ వీళ్ళని మనం రిమాండ్ ఉన్నారో వాళ్ళని మనం విచారించి ఎవరెవరు ఉన్నారని తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏం జరిగిందంటే, ఈ కృష్ణగౌడ్ అనే అతను ఆటో డ్రైవర్గా జీవనం గడుపుతుంటాడు. అతను మత్తు పదార్థాలు కంటే ఎస్పెషల్లీ లిక్కర్కి మాత్రమే, డ్రగ్స్ కాదు, లిక్కర్కి బానిసయ్యాడు. అతను ఎప్పుడైతే మద్యం సేవించాడో అతను కంట్రోల్ తప్పి విచక్షణారహితంగా చుట్టూ ఉన్న వాళ్ళని, ఎదుటి వాళ్ళని విచక్షణారహితంగా మాట్లాడేవాడు. ఆ క్రమంలోనే ఆకుల కృష్ణ అనే అతనితో గతంలో ఒక ఆటో రిపేర్ చేసిన సమయంలో ఉన్నటువంటి 5 రూపాయల గురించి ఘర్షణ పడినాడు. అతన్ని విచక్షణారహితంగా అతని కుటుంబ సభ్యులను కూడా కామెంట్ చేయడం అట్లా తిట్టడం జరిగింది. దాంతో ఈ కృష్ణ మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకుని ఎలాగైనా సరే ఇతన్ని అంతమొందించాలి, ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి తన మిత్రుడు రవి, నరేష్, శంకర్ వీళ్ళందరితో సమాలోచన చేసి మాట్లాడుకొని ఇతన్ని ఒక పథకం ప్రకారం 7 పాయల టెంపుల్ అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ 7 పాయల టెంపుల్ దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం బయలుదేరి అందరూ ఒకే ఆటోలో, రవి అనే అతని ఆటోలో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అతను అక్కడ మద్యం సేవించడం జరిగింది అందరూ కూర్చొని. ఆ టైంలోనే ఇతను వీళ్ళతోటి ఒక పిక్చర్ తీసుకొని స్టేటస్లో పెట్టుకున్నాడు. అదే మనకి క్లూగా జరిగింది. ఈ కేసుని ఛేదించడంలో ఎస్ఓటి బాలనగర్ శ్రీనివాస్ డీసీపీ గారు, విశ్వప్రసాద్ ఎడిషన్ డీసీపీ గారు, శివ ఇన్స్పెక్టర్, రాజు ఇన్స్పెక్టర్ బాలనగర్ అండ్ వీళ్ళందరూ కూడా అండర్ హిస్ టీమ్, ఎస్ఐ నాగిరెడ్డి డిఏ బాలనగర్, గౌతమ్ ఎస్ఐ అండ్ రామనారాయణ ఎస్ఐ, హాజీమియా ఎస్ఐ, వీళ్ళందరూ కూడా మిగతా స్టాఫ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేశారు. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడు వీళ్ళ దివాస్ అక్కడి నుంచి ఇక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చారు సార్? అక్కడే చంపేశారు కదా? అక్కడే చంపినారు. అక్కడ వస్తూ ఎట్లాగో ఇంటికి రావాలి కాబట్టి వస్తూ ఆ ఆటోలో కూడా అతనితో కావాలని ఆల్టర్కేషన్ పెట్టుకొని మళ్ళీ అతన్ని రెచ్చగొట్టడం జరిగింది. అతను తన అలవాటు ప్రకారం వీళ్ళ మీద పరుష పదజాలం వాడినాడు. దాంతో ఆ విచక్షణ కోల్పోయి కొట్టుకుంటూ ఎట్లాగో రిటర్న్ వస్తున్నారు కాబట్టి ఎట్లాగో వచ్చేసి ఎప్పుడైతే మద్యం సేవించాడో ఆ టైంలో వీళ్ళతో పరుషంగా మాట్లాడేవాడు. అవన్నీ మనసులో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు. అవన్నీ మనసులో పెట్టుకుని వీళ్ళ నలుగురికి ఇతని మీద కోపం ఉంది. థ్యాంక్ యూ. ఉదయం 7 గంటలకి బాలనగర్ పోలీస్ స్టేషన్ ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం నర్సాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఒక అన్నోన్ మేల్ డెడ్ బాడీ అరౌండ్ ఏజ్ 35 to 40 years ఉంటుందని చెప్పేసి సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం మా ఎస్హెచ్ఓ గారు స్టాఫ్ వెళ్ళి ఆ బాడీని పరిశీలించి ఆ బాడీని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయించడం జరిగింది. దాన్ని మర్డర్ కేసుగా మనం నమోదు చేయడం జరిగింది 302 కోడ్ సెక్షన్. సో దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళగా అతని పేరు కృష్ణగౌడ్ అనే అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు. అతని వయసు 35 సంవత్సరాలని తెలిసింది. తర్వాత అతని డీటెయిల్స్ కూడా, అతని నివాసము, అతని ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని అప్రోచ్ అవ్వగా అతని భార్య మనకి ఒక వాట్సాప్ స్టేటస్ పంపడం జరిగింది. ఆవిడ ఇంట్లో లేదు మనం వెళ్ళినప్పుడు. కానీ నిన్న మధ్యాహ్నం నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గడపడానికి వెళ్ళినాడు. సో అతను రాత్రి
ఒక వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టుకున్నాడు, ఈ ఫలానా వ్యక్తులతో కలిసి ఉన్నాడని. ఒక 3 వ్యక్తులతో కలిసి ఉన్న స్టేటస్ని మళ్ళీ మనకి షేర్ చేయడం జరిగింది. దాంతో